1 ఇంచ్ అంటే మనం ఎంత ఇచ్చామంటే 2.50 సెంటీమీటర్. సో యూజర్ అనేవాడు ఏం చేయాలంటే ఎంటర్ వాల్ హైట్ అని ఉంది కదా, సో వాడు వాల్ హైట్ ఎంటర్ చేయాలి ఫస్ట్ దాంట్లో. ఓకే, సో సెకండ్ దాంట్లో దట్ యూజర్ 1 ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ వాల్ విడ్త్. విడ్త్ అండ్ హైటే కదా ఉండేది. సో ఇంతవరకు రాసాం, కరెక్ట్ రాసాము, అయిపోయింది. సో యూజర్ అనేవాడు వాడు విడ్త్ హైట్ ఇస్తే అది క్యాలిక్యులేట్ చేయాలి ఫంక్షన్లో, ఓకేనా. సో అదే రాస్తున్నాం మనం ఇప్పుడు. సో క్యాలిక్యులేట్, సో వాల్యూ బదులు క్యాలిక్యులేట్ ఇద్దాం, ఈజీగా ఐడియా ఉంటుంది. క్యాలిక్యులేట్ మారుస్తాం. క్యాలిక్యులేట్. సో ఇక్కడ ఏం కావాలి మనం, పారామీటర్స్. సో పారామీటర్స్ అంటే వాల్యూ ఇద్దాం. ఓకే, సో ఇంతవరకు రాశాను. లెట్ విత్ ఎక్కడ ఇచ్చా, విత్ ఇంకెక్కడ ఇవ్వలేదులే, హైట్. క్యాలిక్యులేట్. సో ఈ రెండింటి కలిపి డైమెన్షన్స్ మనం తీసుకోవాలి. వీటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు టెన్షన్ పడద్దు. డైమెన్షన్స్ ఈక్వల్ టు ఏమని చెప్పాను, ఒకే దాంట్లో స్టోర్ చేసుకోవాలనుకున్నాం కదా మనం, విడ్త్ హైట్ ఈ రెండే అరేలో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, అప్పుడు ఏం రాయాలి ఇక్కడ మనం, విడ్త్ కామా హైట్. సో అది లాజిక్ నేను చెప్తాను, మీరు అక్కడ కూర్చోండి. ఇక్కడ మనం రాయాల్సింది బ్లాక్ ఏమని రాయాలి. సో ఫస్ట్ ఇలా రాసాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, 1 ఇంచ్ ఈక్వల్ టు 2.50 సెంటీమీటర్స్ అనుకున్నాం. ఓకే, సో ప్రాంప్ట్ అంటే తెలుసు కదా, యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేస్తారు, ఇంతవరకు మీకు మనకు తెలిసింది. సో తర్వాత ఏం చేశానంటే ఫంక్షన్ క్రియేట్ చేశాను. సో ఫంక్షన్ క్రియేట్ చేసి వాల్యూ పాస్ చేశాను. ఓకేనా, సో వాల్యూ పాస్ చేసి ఇక్కడ ఏం చేశాను చూడండి, జస్ట్ ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాను, ఈ ఫంక్షన్ కాల్ ఇక్కడ చేశాను, ఆ వేరియబుల్ నేమ్కి కాల్ చేయొచ్చు కదా, చేయొచ్చు. ఓకే, సో ఆ రెండింటి కలిపి ఇక్కడ ఒక ఇంకో వేరియబుల్ నేమ్లో పాస్ చేశాను. ఓకేనా, దాన్ని కన్సోల్లో పెట్టేసుకున్నాను. సో ఎంతవరకు రాసాం కదా. సో ఇప్పుడు దీనికన్నా ముందు ఏం చేయాలండి, మనం కన్సోల్. ఇక్కడ ఏం పాస్ చేయాలి మనం, వాల్యూ పాస్ చేయొచ్చా. ఇప్పుడు అవుట్పుట్ రిజల్ట్ చూద్దాం. ఓకే, వాల్ హైట్ ఒక 20 సెంటీమీటర్స్ ఇస్తాం, 20. ఓకేనా, సో సెంటీమీటర్స్ 20 అని ఇచ్చాం. సో సెకండ్ విడ్త్ ఎంత, 20 ఇచ్చాం. సో అవుట్పుట్ వస్తుందా, ఏమైనా వచ్చింది చూడండి, జేఎస్ 14. ఓకే, వెయిట్. సో అసలు మనం క్యాలిక్యులేట్ చేయలేదు కదా, 80 అంటే ఓన్లీ 80 ఇచ్చాం, వాల్యూ ఏమో తప్పు అంటే ఇంటూ అని తీసుకోలేదు కదా మనం, ఎక్కడ ఇంటూస్ ఇవ్వలేదు. సో 1 సెంటీమీటర్ ఈక్వల్, ఐ మీన్ 1 ఇంచ్ ఈక్వల్ 2.50 అక్కడ మనకు రాయలేదు అది. సో రాయడం మర్చిపోయి, console.log అంతే కదా, బ్లాక్ ఆఫ్ కోడ్ కదా మనం ఎక్స్క్యూట్ చేయాల్సింది ఇక్కడ. సో కన్ఫ్యూజన్ ఉండదు, చెప్తాను మొత్తం క్లియర్. ఇక్కడ ఏం రాయాలి మనం అప్పుడు, బ్లాక్ ఆఫ్ కోడ్ ఇక్కడ మనం ఇందాక కన్సోల్ రాసినప్పుడు ఏం రాశాను ఇక్కడ, ద వాల్యూ ఆఫ్ వాల్ ఇన్ సెంటీమీటర్స్. ఓకే, ఇలా రాసిన తర్వాత ఏం చేశాను నేను, ప్లస్ వాల్యూ మనం రాసానా. సో ఎంతవరకు రాశారు, ఇది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలా, క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటూ కదా, 1 ఇంచ్ ఇంటూ 2.50 సెంటీమీటర్స్, 2.50
సెంటీమీటర్స్ రాయకూడదు, నంబరే రాయాలి, సెంటీమీటర్స్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ అని రాయాలి, ఇక్కడ సెంటీమీటర్స్ అని పెట్టుకో. ఇప్పుడు అర్థమైంది ఎలా రాయాలో. సో ఇప్పుడు ఎంటర్ చేద్దాం, రిఫ్రెష్. సో విడ్త్ ఎంత, ఒక 20, హైట్ 20. యూజర్ పని చేయాల్సింది ఇక్కడ, యూజర్ వన్, యూజర్ వన్. ఓకే, వాల్యూడ్ 20, 20. ఎన్నిసార్లు 3 సార్లు వచ్చింది, 3 టైమ్స్ ఎందుకు వచ్చింది? మనకి వచ్చింది 2 టైమ్స్ కదా. 20, 20. ఓకే, 2 టైమ్స్ వచ్చిందిలే, కానీ రీఫ్రెష్ చేయలేదు నా సరిగ్గా. సో ఇప్పుడు అర్థమైందా, మనం 20 సెంటీమీటర్ చూడండి ఎంత ఉంది, 50 సెంటీమీటర్స్. సో చూడండి, మీరు క్యాలిక్యులేటర్ లెక్కేసుకున్న 1 ఇంచ్ అంటే 2.50 సెంటీమీటర్స్ కాబట్టి 20 × 2.50, 250 సెంటీమీటర్స్, 50 సెంటీమీటర్స్. వచ్చింది ఆన్సర్, గమనించారు ఇక్కడ. సో ఇది అసలు ఎలా తీసుకున్నామంటే చూడండి, ఫస్ట్ ఇది ప్రాంప్ట్ మీకు తెలిసింది, అది పక్కన పెట్టేసేయండి ఫస్ట్. ఓకేనా, ఫంక్షన్ తీసుకోండి. ఫంక్షన్ ఎలా రాసాం చూడండి, ఫంక్షన్ ఒక వేరియబుల్ నేమ్ రాసాం. వేరియబుల్ రాసి ఏం రాసాం ఇక్కడ మనం, ఒక పారామీటర్ పాస్ చేసాం. సో పారామీటర్ ఏదైనా పాస్ చేయొచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ పారామీటర్ నథింగ్ బట్ ఒక నేమ్ అంతే. ఓకేనా, సో కన్సోల్ ఏం రాసుకున్నాం, ద వాల్యూ ఆఫ్ వాల్ అని ఇచ్చుకున్నాం, అంతేనా. అంతే, ఇక్కడ జస్ట్ మనకు కావాల్సిన కంటెంట్ రాసుకోవచ్చు మన ఇష్టం. ఇందాక హలో అని రాశాను కదా, గమనించారా. ఇందాక హలో అని రాస్తే ఇక్కడ మనం దాని ప్లేస్లో ఏం రాసాం, వాల్యూ ఆఫ్ సెంటీమీటర్ సంథింగ్ రాసాం, వదిలేసేయండి. దాని తర్వాత ఏం రాసాం, ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఇక్కడ పారామీటర్ అనేది ఇక్కడ పాస్ చేసుకున్నామా లేదా, పారామీటర్ది ఏమని పాస్ చేసుకున్నాం ఇందాక, ఇక్కడ నేమ్ అని పాస్, ఇందాక నేమ్ సంథింగ్ ఏదో పాస్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, వాల్యూ పాస్ చేసాం. సో ఇంతవరకు మీకు తెలిసింది ఇందాక ఫంక్షన్ సేమ్. తర్వాత ఏం చేసాం, మనం ఫంక్షన్ కాల్ చేసాం, ఏమని క్యాలిక్యులేట్ అంటే ఇక్కడ ఇందాక నేమ్ కాల్ చేసాం ఇక్కడ, అంతే. జస్ట్ ఇక్కడ కావాల్సిన నేమ్ పెట్టుకున్నాం, శివ అని. చూసుకోండి మీ దాంట్లో కూడా చూడండి, శివ అని పెట్టాం. సో ఇక్కడ ఏం చేసాం మనం, ఇక్కడ యూజర్ అని పెట్టాం. సో యూజర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ప్రాంప్ట్ లో. సో అసలు ప్రాంప్ట్ లో ఏం ఎంటర్ చేశారు, వాల్యూ ఇక్కడ వాల్. సో ఇక్కడ ఫస్ట్ ఎంత ఎంటర్ చేశారు, 20 సెంటీమీటర్స్ ఎంటర్ చేశారు. ఆ ఎంటర్ చేసిన వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది, యూజర్. చిన్న లాజిక్, ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేశారు వాల్ హైట్, అది ఎక్కడ స్టోర్ అయింది, వేరియబుల్. ఆ కంటైనర్ అని చెప్పా కదా, ఇది కంటైనర్ అని. ఆ కంటైనర్ లో డబ్బాలో స్టోర్ అయింది. ఆ స్టోర్ చేసిన వాల్యూ మనం ఉపదేయాలంటే, ఓపెన్ చేయాలంటే ఎక్కడ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కాల్ చేసాం దాన్ని ఓపెన్ చేయడానికి. సో ఓపెన్ చేయడానికి కాల్ చేసాం, దాన్ని ఎక్కడ కాల్ చేసాం, ఒక ఫంక్షన్ లోపల పెట్టి కాల్ చేసాం దాన్ని. ఓకేనా, ఇంతవరకు గమనించండి. సో ఫంక్షన్ కాల్కులేషన్ దానికి ఒక ఎక్కడ కంటైనర్ చేసాం, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో కంటైనర్ లో స్టోర్ చేసాం. అంటే ఈ క్యాలిక్యులేట్ చూసారా, ఇదంతా కలిపి ఇంకో దాంట్లో కంటైనర్ లో స్టోర్ చేసాం. విడ్త్ అనేది ఇక్కడ కంటైనర్ అనుకోండి, విడ్త్ హైట్ రెండో కంటైనర్. సో ఒక దాంట్లో నుంచి మార్చి ఇంకో దాంట్లో కంటైనర్ వేసుకోవచ్చా లేదా, అలానే ఇక్కడున్న మొత్తం కంటైనర్ తీసుకొచ్చి దీంట్లో స్టోర్ చేసి పెట్టాను. ఓకేనా, చిన్న డబ్బా నుంచి పెద్ద డబ్బాలో స్టోర్ చేసి పెట్టాను. ఇప్పుడు కాల్ చేసిన ఇదంతా ఎక్కడ చేసాను చూడండి, ఇక్కడ ఇంకో దాంట్లో స్టోర్ చేసి దాన్ని కన్సోల్లో చూపించాను. సో అర్థమైందా. సో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది ఫస్ట్ ఫంక్షన్స్, అంతే ఇది. సో ఇది అసలు ఎందుకు ఇంత రాశానంటే దానికి రీజన్ ఏంటంటే, మామూలుగా చిన్న ఫంక్షన్ రాయొచ్చు కదా అనేవాళ్ళు. సో అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటి నేను చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, హెడ్డింగ్ దీని హెడ్డింగ్ ఇది రిటర్న్స్. సో దానికోసమే కదా ఇంత మనం ఎంటర్ చేసింది. సో ఆ రిటర్న్ అనేది కీవర్డ్ ఎక్కడ రాలేదు చూసారా. సో ఎందుకు రాలేదు, అసలు ఎందుకు మనం రిటర్న్ రాయాలనుకున్నాం, అది చెప్పండి. దాంట్లో ఇందా చెప్పే కదా, ఎందుకంటే మన ఎంటర్ చేసిన వాల్యూ సేవ్ అవ్వడానికి. ఇప్పుడు జస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే, మీరు వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ఇస్తారు, మీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సేవ్ అవ్వాలా లేదా, అవునా కదా. ఆ సేవ్ అవ్వాలంటే ఏదో ఒక ఫంక్షన్లో వాళ్ళు రాసుకోవాలి కంపల్సరీ, రేపైనా వాళ్ళు ఫంక్షన్లో రాసుకొని అలా కాల్ చేసుకుంటారు, అంతే కదా. సేవ్ అవ్వాలంటే ముందు చెప్పే కదా, ఇందాక మన ఇట్లా ఎంటర్ చేసిన వాల్యూ సేవ్ అవ్వాలంటే ఖచ్చితంగా అరే రూపంలో సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్డిఫైన్డ్ వచ్చింది చూసారా, గమనించారా. అరేలో ఏమని వచ్చింది, ఇక్కడ అవుట్పుట్ అయితే వచ్చింది కన్సోల్. నేను ఎప్పుడో చెప్పాను మీకు, కన్సోల్ అనేది జస్ట్ చెక్ చేసుకోవడం కోసమే, ఎర్రర్స్ కరెక్ట్గా వస్తుందా లేదా. ఇప్పుడు ఇక్కడ నేను కన్సోల్ తీసేస్తాను చూడండి,
ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమని వచ్చింది, వెయిట్, అవుట్పుట్ ఏమొచ్చింది, అన్డిఫైన్డ్ అఫైన్. మీరు రేపన్న రోజు ఏం చేస్తారు, కన్సోల్ తీసేస్తారు. కన్సోల్ ఎక్కడ, ఎందుకు, అది కరెక్ట్గా ఫంక్షన్ రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసమే ఫంక్షన్స్. ఏమేంటి, అలర్ట్ కానీ లేకపోతే కన్సోల్ కానీ డాక్యుమెంట్, ఇవన్నీ ఏంది, ఎర్రర్స్ చెక్ చేసుకోవడం కోసమే, మనకి ఎంతవరకు రన్ అవుతుందా లేదా. మీరు రేపన్న రోజు కన్సోల్ ఎక్కడ రాయరు, అది ఎర్రర్ ఎక్కడ వస్తుందో చూసుకోవడం, చెక్ చేయడం కోసం కన్సోల్ రాస్తాం, చెప్పే కదా. కానీ అవుట్పుట్, రియల్ అవుట్పుట్ ఇది, అర్థమైందా. ఇక్కడ వాల్యూ స్టోర్, మీరు ఎంటర్ చేసిన వాల్యూ స్టోర్ అవ్వాలి. ఇక్కడ స్టోర్ అయినాయా, 20 మనం స్టోర్ చేయాలి, అయినాయా, అవ్వలేదు కదా. ఎందుకు అవ్వలేదంటే అప్పుడు మన రిటర్న్ అనే కీవర్డ్ యూస్ చేయకపోతే అది వాల్యూస్ అక్కడ స్టోర్ అవ్వవు. కన్సోల్ అనేది జస్ట్ మన పర్పస్ ఏంటంటే అక్కడ జరుగుతుందా లేదా ఫంక్షనింగ్, ఫర్ ఎర్రర్ చెకింగ్ వరకే పనికొస్తుంది అది. మీరు రియల్ టైంలో అది రాయరు, ఓకేనా. కన్సోల్ తీసి పక్కన పడే, జస్ట్ అక్కడ మీరు ప్రతి దానికి కావాలంటే 100 సార్లు కన్సోల్ పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనకు అవుట్పుట్ జరుగుతుందా అని తెలుసుకోవడం కోసం. కానీ రియల్గా వాల్యూ స్టోర్ అవ్వాలంటే ఇలానే స్టోర్ అవ్వాలి, అర్థమైందా. సో అందుకోసం మనం ఇప్పుడు చూసారు ఇక్కడ అన్డిఫైన్డ్ వచ్చింది కదా, మామూలుగా అయితే ఆన్సర్లు రావాలి కదా, ఇక్కడ రాలేదు కదా. సో అలాంటప్పుడే మనం ఏం యూస్ చేయాలంటే రిటర్న్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని కన్సోల్లో పెట్టేసాం కదా, ఇప్పుడు చూడండి రిటర్న్ ఏమన్నా కదా, వెయిట్ RETUR అని రిటర్న్ కీవర్డ్ యూస్ చేసామా. సో రిటర్న్ అనే కీవర్డ్ యూస్ చేస్తున్నారు, మనం ఎలా రాయొచ్చు అంటే ఆటోమేటిక్గా వాల్యూ ఇంటూ 2.5, అంతే, ఇంక సరిపోద్ది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ అసలు రిటర్న్ లో ఏం రాసింది చూడండి, వాల్యూ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ పారామీటర్ ఇక్కడ రాసింది, ఇక్కడ ఏం రాసింది చూడండి. మనం ఇక్కడ ఇంతవరకు మనకి ఇది నార్మల్, అందరూ ఇది కన్సోల్ కోసం. మనం మెయిన్ వాల్యూ ఏం రాసింది చూడండి, ఇక్కడ వాల్యూ ఇంటూ 2.50, గమనించారా. మన ఇదే మెయిన్ టార్గెట్ అది, ఇక్కడ ఈ చిన్న పాయింటే. సో ఇక్కడ ఏం రాసింది చూడండి, రిటర్న్ వాల్యూ ఇంటూ 2.50 సెంటీమీటర్స్, ఇలా రాస్తే సరిపోద్ది. సో ఇక్కడ 20 చూడండి, స్టోర్ అయినా లేదా వాల్యూస్ అవుట్పుట్, అర్థమైందా. సో ఇలా అవుట్పుట్ మనం స్టోర్ చేసుకోవాలి. సో ఇందాక అన్డిపెండ్ ఎందుకు వచ్చింది తెలుసా, ఎందుకు, రిటర్న్ అనే కీవర్డ్ యూస్ చేయకపోతే మనకు వాల్యూ స్టోర్ అవ్వవు, ఎక్కడ స్టోర్ అవ్వవు. సో కంపల్సరీ రిటర్న్ అనే కీవర్డ్ ఉండాలి. కన్సోల్ అనేది మీరు చెక్ చేసుకోవడం, ఎర్రర్ చెక్ చేసుకోవడం వరకే మనకు పనికొచ్చేది. సో ఖచ్చితంగా వాల్యూ స్టోర్ అవ్వాలంటే రిటర్న్ అనే కీవర్డ్ ఉండాలి, ఓకేనా. సో అదే రిటర్న్ మనది ఇప్పుడు ఇలా కూడా రాయొచ్చు. ఒకసారి దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి, ఈ రిటర్న్ అనేది. ఇప్పుడు చూడండి ఇంకోసారి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ మనం ఒక వేరియబుల్ నేమ్ రాసుకోవచ్చా. సో సపోజ్ CONST కాన్స్టెంట్ రాసుకోవచ్చా, కాన్స్టెంట్ రాసుకోవచ్చు, స్టోర్ అని పెట్టుకుంటున్నాం. స్టోర్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాయొచ్చు చెప్పండి, వాల్యూ ఇంటూ 50 ఇచ్చేసి ఇక్కడ ఏం రాయొచ్చు మనం, రిటర్న్లో స్టోర్, ఇలా రాయొచ్చా లేదా. చూసారా, ఇలా కూడా స్టోర్ చేయొచ్చు మనం, గమనించారా. కానీ ఖచ్చితంగా రిటర్న్ అనే కీవర్డ్ ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే లాజిక్, దీని తర్వాత మీరు ఏం రాసినా పనిచేయదు, కాబట్టి గమనించండి. console.log హలో అని ఇస్తాం, జస్ట్ చెక్ చేసుకోవడం కోసమే. చూడండి ఏమైనా వచ్చిందా, కావాలంటే దీని లోపల కూడా చెక్ చేసుకోండి, ఏమైనా వచ్చిందా. ఎందుకంటే రిటర్న్ అనేది లాస్ట్, ఇంకా రిటర్న్ అని పెట్టారంటే ఇంకా అయిపోయినట్టే, ఓకేనా, అర్థమైందా. సో రిటర్న్ తర్వాత మీరు 100 సార్లు రాసినా కూడా ఏం రన్ అవ్వదు, ఓకేనా. ఏది రాసినా దానిపైన రాయాలి, కింద రాస్తే ఏది రన్ అవ్వదు, ఓకేనా. మీరు బేసిక్ స్ట్రాంగ్ ఉండాలని అని చెప్పాను. చూడు ఇక్కడ ఖచ్చితంగా స్టోర్ రాసిన తర్వాత దాన్ని కాల్ చేసుకోవాలి కదా ఎక్కడో చోట. సో రిటర్న్లో కాల్ చేసుకున్నాం, సో ఇక్కడ ఓపెన్ అయ్యింది. సో ఇదే నథింగ్ బట్ ఫంక్షన్స్ రిటర్న్. సో ఇంకొకటి ఉంటుంది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని, అది రేపు చెప్తాను. సో ఒక్కసారి ఇది రివైజ్ చేస్తాను టాపిక్ మీకు, ఓకేనా. సో అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి. సో ఫంక్షన్స్ అనేది నథింగ్ బట్, ఫస్ట్ నేను చెప్తాను, నోట్స్ చూస్తూ ఉండండి మీరు. సో ఫంక్షన్ అనేది నథింగ్ బట్, సో మనం ఏం చేస్తామంటే
ఒక బ్లాక్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఇవన్నీ కోడ్స్ ఇందాక యూస్ చేసాం ఫస్ట్లో. సో ఈ రిపీటెడ్గా మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే అవన్నీ మనం ఫంక్షన్లో పెట్టుకోవాలి. సో మనం ఫంక్షన్లో కానీ పెట్టుకోకపోతే మనం ఏం చేయాలంటే 100 లైన్స్ ఆఫ్ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ 3 లైన్స్ రాయాలి. మళ్ళీ 100 లైన్స్ ఆఫ్ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 లైన్స్ రాయాలి. సో ఇలా రాసుకోవాలంటే మనకే రిస్క్ కదా, మళ్ళీ ఎక్కడుందో కూడా తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేశారంటే ఫంక్షన్స్ అనేవి యూస్ అవుతాయి అలాంటప్పుడు మనకి. సో ఫంక్షన్స్, సో ఇది ఒక టైప్ నేను చెప్పింది. ఇలా ఫంక్షన్స్ చాలా రకాలు ఉపయోగపడతాయి. ఓకేనా, మీరు జావా స్క్రిప్ట్ ఉన్న రోజులు ఫంక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా, సో ఇంకోటి అందుకోసమే మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసాం. సరే చేసాం, ఎలా చేయాలి ఫంక్షన్స్ అని. ఫంక్షన్ అనే ఇఫ్ ఎల్స్ కి ఇఫ్ ఎలా కీవర్డ్, ఆల్సో ఎల్స్ ఇఫ్ ఎలా కీవర్డ్స్, ఫంక్షన్ కూడా ఫంక్షన్ అనేది ఒక కీవర్డ్ యూజ్ చేసాం. ఓకే, దాన్ని ఎలా రాస్తాం, దానికి ఇఫ్ లో కండిషన్ ఎలా ఉంటుందో మనకు కూడా ఇక్కడ ఒక పారాంథసిస్ ఉంటుంది కండిషన్ రాసుకోవడానికి, అంటే పారామీటర్స్ పాస్ చేసుకోవడానికి. ఓకే, సో ఫంక్షన్స్ రాసావు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది మనకి, ఫంక్షన్ కాల్. ఓకేనా, సో ఫంక్షన్ ని మీరు ఖచ్చితంగా రన్ అవ్వాలంటే దాన్ని కాల్ చేయాలి. ఏంటి, ఒక ఫంక్షన్ అనేది ఖచ్చితంగా రన్ అవ్వాలంటే దాన్ని కాల్ చేయాలి మనం ఫస్ట్. కాల్ చేసినప్పుడే రన్ అవుతుంది, కాల్ చేయకపోతే రన్ అవ్వదు. సో మనం ఫంక్షన్ కాల్ అనేది రన్ చేసాము. ఓకే, సరిపోయింది. సో ఫంక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. ఒక జావా స్క్రిప్ట్ తీసుకున్న ఫంక్షన్స్ అనేవి నంబర్ ఆఫ్ ఉంటాయి. సో సపరేట్గా ఈ ఫంక్షన్ అనేది మనకి ఎలా తెలియాలంటే దానికి ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా, ఆ వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ మనకి వచ్చింది, క్యాలిక్యులేట్ అని ఇచ్చాం. సో ఇది నథింగ్ బట్ వేరియబుల్ నేమ్. సో ఇలా క్యాలిక్యులేట్ ఏం చేసిన తర్వాత అదే నేమ్తో మనం కాల్ చేసుకోవచ్చు. వెయిట్, ఇక్కడ మళ్ళీ రాస్తాను మీకోసం, పట్టుకో. సో ఫంక్షన్స్ అని క్రియేట్ చేశాను. ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేశాను, ఒక కండిషన్ రాసుకున్నాను. కండిషన్ రాసుకున్న తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకోవడానికి ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే, అయిపోయింది. సో దాన్ని ఏం చేయాలి, ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏమి ఉండాలి, వేరియబుల్ నేమ్ ఉండాలి లేదా. సో వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇస్తాను. ఇంకోటి కీవర్డ్స్ యూజ్ చేయకూడదు చెప్పే కదా, అంటే న్యూ అనే కీవర్డ్, క్లాసెస్ అనే కీవర్డ్ యూజ్ చేయకూడదు. అది ఖచ్చితంగా వేరియబుల్ నేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంది. అది బేసిక్, అది మర్చిపోవద్దు. సో ఒక జిహెచ్ అని ఇచ్చాను. దీన్ని ఏం చేయాలి, కాల్ చేయాలి జిహెచ్జే. సో ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు అర్థమైందా. సో ఇది బేసిక్ సింటాక్స్ ఫంక్షన్కి. సో ఎంతవరకు అయిపోయింది. ఓకే, సో దీని తర్వాత మనం బ్లాక్ ఆఫ్ కోడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇంకా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఏది రాస్తే కన్సోల్ డాట్ హలో అని పెడితే హలో వస్తుంది, తెలిసిందే కదా మీకు. సో దీని తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ టాపిక్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో పారామీటర్స్ అంటే ఎక్కడ రాస్తాము, ఇక్కడ పైన రాస్తాం, ఫంక్షన్ డిక్లరేషన్. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అనొచ్చు. ఓకేనా, ఫంక్షన్ డిక్లేర్ అని అనొచ్చు. ఓకే, ఇది ఫంక్షన్ కాల్ ఆర్ ఫంక్షన్ ఇన్వోక్ అంటారు. ఓకే, ఫంక్షన్ కాల్ ఆర్ ఫంక్షన్ ఇన్వోక్ అంటారు. ఓకే, సో ఇక్కడ పారామీటర్స్ పాస్ చేస్తాం, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. సో ఇంకోటి ఏం చెప్పానంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మస్ట్ మ్యాచ్ విత్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో పారామీటర్స్ ఎన్ని ఉంటాయో ఆర్గ్యుమెంట్స్ అన్నే ఉండాలి. ఒకవేళ మీరు ఒకటి పారామీటర్ రాసి ఇంకోటి రాసారంటే అన్డిఫైన్డ్ అని చూపిస్తుంది. కానీ డిఫరెన్స్ అర్థమైందా. సో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మస్ట్ మ్యాచ్ విత్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇది అర్థమైంది కదా. సో ఈ పాయింట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి మనం చెప్పింది, రిటర్న్ అయినా డైరెక్ట్గా. ఎస్, మల్టిపుల్ పారామీటర్స్. సో మల్టిపుల్ పారామీటర్స్ అర్థమైంది కదా, అన్డిఫైన్ చూపిస్తుంది మనకి. సో అందుకని ఓకే. సో నెక్స్ట్ వన్ రిటర్న్. రిటర్న్ గా, రిటర్న్ అనే డెఫినేషన్ ఉండదు. రిటర్న్ అనేది ఇంకా మీరు ఓకే, స్టోర్ ద వాల్యూస్ అని పెట్టుకోండి సరిపోతుంది. స్టోర్ ద అవుట్పుట్ అని పెట్టుకోండి, కరెక్ట్గా ఉంటుంది. సో అవుట్పుట్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి, మనకి స్టోర్ అవ్వాలి లేదా ఎక్కడో చోట. సో అవుట్పుట్ స్టోర్ అవ్వాలంటే ఖచ్చితంగా దాంట్లో స్టోర్ చేసుకోవడానికి మనం రిటర్న్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, అర్థమైందా. సో రిటర్న్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. సో ఎలా యూస్ చేయాలి అంటే, సో మీరే నేను ఇదంటే ఎంత పెద్ద ఇట్లా రాసా కానీ అంటే యూజర్ ఇన్పుట్ ద్వారా ఇచ్చాను. అలా యూజర్ ఇన్పుట్ ద్వారా ఇవ్వకుండా ఇప్పుడు చూడండి ఎలా ఉంది, చూడండి ఈ ఫంక్షన్ రాసింది ఎలా ఉందో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనమే కదా యూజర్స్, డైరెక్ట్ రేపన్నా యూజ్ చేయాల్సింది ఎవరు, యూజర్సే కదా. వాళ్ళు చేసిన ఎంటర్ వాల్యూసే కదా మనం స్టోర్ చేసుకోవాల్సింది. సో అలా చూడండి, దానికి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేసాను డైరెక్ట్గా. సో ఇప్పుడు నువ్వే యూజర్ అనుకోండి, మీలో యూజర్ అనుకుంటే మీరు ఎంటర్ చేస్తారు వాల్యూస్. మీరు ఎంటర్ చేసిన వాల్యూ మా దాంట్లో స్టోర్ అవ్వాలా లేదా, అవ్వాలా లేదా. సో అదే చూడండి, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన వాల్యూ నా దగ్గర స్టోర్ అయినా లేదా, ఇక్కడ కన్సోల్లో, ఐ మీన్ కన్సోల్లో కాదు, అంటే ఇక్కడ చూపించడానికి కన్సోల్లో, కానీ ఎర్రర్లో స్టోర్ అయిపోయిందా లేదా, మాకు బ్యాక్ ఎండ్ స్టోర్ అయితే లేదా. సో అలానే ఇక్కడ మీకు రిజల్ట్గా ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఇలా మనం ప్రాంప్ట్లో తీసుకుంటే యూజర్ ఇన్పుట్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ చేసిన మన డేటా మొత్తం మనం ఇక్కడ ఏరియాలో స్టోర్ చేసుకోగలిగాం. సో ఇది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఒక 3-4 టైమ్స్ 5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. సో ఇప్పుడు ఈజీగానే ఉంటుంది ఖచ్చితంగా, కానీ మర్చిపోతారు, కంపల్సరీ మర్చిపోతారు. 1కి 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి ఇది. సో
ఈ రోజు ఇంతే టాపిక్. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ చిన్నది ఉంటుంది, అదేం లేదు, ఒక 5 minutes అయిపోద్ది. సో దాని తర్వాత ఏముంటుంది టాపిక్? లూప్స్. నెక్స్ట్ టాపిక్ లూప్స్. సో ఇప్పటి నుంచి ఇంకా మీకు చెప్పే కదా అన్ని పెద్ద పెద్ద కాన్సెప్ట్లే. సో నేనేం జరిగి ఇఫ్ ఎల్స్ కండిషన్ పెద్ద టాపిక్, లూప్స్ ఇది ఫంక్షన్స్ పెద్ద టాపిక్, ఐ మీన్ ఇంకా అన్ని ఉండే కొంచెం పెద్దే. నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్కి వెళ్ళిపోతాం మనం. లూప్స్ దాని తర్వాత